నాకు ఒక మాట ఇవ్వాలండి. మాట? అవునండి. ఎందుకు? మాట ఇవ్వండి. మాట ఇచ్చిన విషయం చెప్పు. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలండి. కస్తూరి, కస్తూరి, ఎంత మాట అన్నావు కస్తూరి? నా వల్ల కాదు కస్తూరి, నా వల్ల కాదు. మీరు నాకు మాట ఇచ్చారు, మీరు కంపల్సరీ చేసుకోవాలి. కస్తూరి, నా వల్ల కాదు కస్తూరి. లేదండి, మీరు పెళ్లి చేసుకోకుంటే నేను బతకనండి. కస్తూరి, అంత మాట నాకు కస్తూరి, అంత మాట నాకు, అంత మాట నాకు కస్తూరి. నీకు నచ్చినట్టు చెయ్యి, నీకు నచ్చినట్టు చెయ్యి, నీకు నచ్చినట్టు చెయ్యి, నీకు నచ్చినట్టు చెయ్యి. వెళ్ళి ఇంకొక కప్పు తెచ్చుకోపో, చేద్దాం తాగుదాం. సరేనండి. కస్తూరి, ఇదే మనకు చివరి కాపీ కావచ్చు. తాగు. సులగ్నే కదావదాన ఓం హలో, పెళ్ళిళ్ళ పేరాయా అయ్యగారు? ఓసారి ఇంటికి రాండి, కంపల్సరీ రావాలి జల్దీ. నానా ఒకసారి ఇటు రానా బిడ్డ, ఒకసారి ఇటు రా. నానా నువ్వు పెళ్లి చేసుకోవాలి బిడ్డ. ఇప్పుడే పెళ్ళింది నాన్న. చేసుకోవాలి అంతే. శాస్త్రులు పిలిపిస్తానా, పెళ్లి చేసుకో ఈ సంవత్సరం. సరే నాన్న, పిలిపి మరి. మంచి నమస్కారం అండి. వచ్చిరా శాస్త్రి గారు? కూర్చోండి. చెప్పండి, ఎందుకు పిలిపించారు నన్ను? కొడుకుది పెళ్లి చేయాలనుకుంటున్నాం అయ్య గారు. అవునండి. ఈసారి చేయాలి, కంపల్సరీ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. అందుకని మిమ్మల్ని మురళీకృష్ణ బ్రహ్మాండంగా ఉందా ఈసారి పెళ్లి చేయొచ్చు ఈ మాసంలా చేయొచ్చు. మురళీకృష్ణ కన్నయ్య బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండం చూడండి మరి. బ్రహ్మాండం ఉంది, ఎట్లా ఉంది? బ్రహ్మాండం మంచిదే. అమ్మాయిని చూశారా? మీ దగ్గర సంబంధాలు ఉండే కదా రెండు? అవునమ్మాయి. ఫోటో చూపెట్టండి. ఉంది, చూపెడితే మరి చూడండి. బ్రహ్మాండంగా ఉంది అమ్మాయి. మా ఇంటికి వస్తే మహాలక్ష్మి లాగా ఉంటది. ఓకే, మీ కొడుకు చూపెట్టండి. కొడుకుని పిలుస్తా. నానే ఇరా. మురళి కృష్ణ కన్నయ్య దా. శాస్త్రి గారు నమస్కారం. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. చెప్పు నాన్న. ఫోటో మంచిగా ఉన్నది బిడ్డ, అయ్యగారు తీసుకొచ్చిండు.
శాస్త్రి గారు ఈ ఫోటో చూసుకో, నానా మంచిగా ఉన్నది అమ్మాయి. నువ్వు ఎవరికి తాళి కట్టమంటే వాళ్ళకి కడతా నాన్న, అంతే నీ ఇష్టం. గుడ్, సంతోషం బిడ్డ. ఇవ్వో లోపలికి పో. శాస్త్రి గారు లాగుంది అమ్మాయి, మహాలక్ష్మి లాగా ఉన్నది. ఇదే ఓకే చెయ్యి. కస్తూరి, కస్తూరి ఏంటండి? బయటికి కూడా ఉన్నావు కదా, అట్లా వేద్దామా? షర్ట్ తెప్పు. వెళ్దామా? కస్తూరి, సినిమా ఎలా ఉంది? సూపర్ ఉందండి. బాగుందా? బాగుంది. నాన్న ఏందే రందుతోటి నువ్వు? నందితో ఉండకపోతే ఏం చేయాలరా? నాన్న ఎందుకే ఇట్లున్నావు? ఇట్లుండకపోతే ఎట్లుండాలరా? 10 సంవత్సరాలే పెళ్ళాయి, పిల్లలు లేరు, ఏం లేరు. నాన్న ఏది ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది, నువ్వు బాధపడకు. నా వంశము నిర్వంశం కావాల్సిందేనా? నాన్న బాధపడకు. కస్తూరి, కస్తూరి ఏంటండి? ఏంది ఏంది అలా ఉన్నావు? బాధగా ఉందండి. ఎందుకు కస్తూరి? నాన్న అన్న మాటలకు బాధగా ఉందా? అవునండి. ఏం బాధపడకు. లేదండి, మీరు నాకు ఒక మాట ఇవ్వాలండి. మాట? అవునండి, ఎందుకు? మాట ఇవ్వండి. మాట ఇచ్చిన విషయం చెప్పు.
మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలండి. కస్తూరి, కస్తూరి ఎంత మాట అన్నావు కస్తూరి? నా వల్ల కాదు కస్తూరి, నా వల్ల కాదు. మీరు నాకు మాట ఇచ్చారు, మీరు కంపల్సరీ చేసుకోవాలి. కస్తూరి నా వల్ల కాదు కస్తూరి. లేదండి, మీరు పెళ్లి చేసుకోకుంటే నేను బతకనండి. కస్తూరి అంత మాట నాకు కస్తూరి, అంత మాట నాకు, అంత మాట నాకు కస్తూరి. నీకు నచ్చినట్టు చెయ్యి, నీకు నచ్చినట్టు చెయ్యి, నీకు నచ్చినట్టు చెయ్యి, నీకు నచ్చినట్టు చెయ్యి. వెళ్ళి ఇంకొక కప్పు తెచ్చుకోపో, చేద్దాం తాగుదాం. సరేనండి. కస్తూరి ఇదే మనకు చివరి కాపీ కావచ్చు. తాగు. హలో హలో, బాబాయ్. చెప్పమ్మా. బాబాయ్ మీతో ఒక విషయం మాట్లాడాలి బాబాయ్. ఏంటిరా? మా ఆయనకి మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నా బాబాయ్. మళ్ళీ పెళ్ళా? మాట్లాడుతున్నారా? అవును బాబాయ్. అవునా? అవును బాబాయ్. నువ్వు ఒక పని చేయి బాబాయ్. మా చిన్నమ్మ కూతురు లక్ష్మిని తీసుకొని గుడి దగ్గర రా బాబాయ్. సరేనమ్మా, తీసుకొస్తా. అన్నా, లక్ష్మి ఎక్కడ బాగున్నదా? ఆరోగ్యం బాగున్నదా? లక్ష్మి ఉన్నదా? అమ్మా లక్ష్మి, బాబాయ్. బాగున్నారా? బాగున్నా బాబాయ్. పెద్దమ్మ బిడ్డ తీసుకురమ్మనేరా. నాన్న అవునరా. ఎందుకు బాబాయ్? ఏమోరా, నాకు తెలియదు. సరే మరి తమ్ముడిని కూడా ఇంకా తీసుకొని పోదాం, బయటికి పోయిండు మరి. సరే వెళ్దాం పదా. తమ్ముడు ఏంద్రా ఈ తాగుడు? ఎందుకు తాగుతున్నావురా పిసోన్ తీరుగా? పెద్దమ్మ కూతురు అక్క రమ్మన్నదట, పోదాంపా టెంపుల్ దాకా పోయేద్దాం దా. అక్క అక్క పెద్దక్క టెంపుల్ దాకా పోయేద్దాం. ఈడో చెప్పు ఆడో చెప్పుదా. జయక్క ఒకసారి రా. నేను మా పెద్దమ్మ బిడ్డకి టెంపుల్ దాకా రమ్మన్నది. మా నాన్న కాస్త చూసుకుంటుండు, నేను టెంపుల్ దాకా మా తమ్ముడిని తీసుకొని పోయేస్తా. సరే అక్క, పర్లేదు చూసుకుంటా.
తొలగకు కట్టవు. లక్ష్మి తీసుకొచ్చిండ్రా. రా. లక్ష్మి బాగున్నావా? బాగున్నా నీతో ఒక విషయం మాట్లాడాలని. చెప్పక్క. నీ పెళ్లి గురించే. చెప్పక్క. నేను చెప్పినట్టు పెళ్లి చేసుకుంటావా? సరే, మా ఆయన నువ్వు పెళ్లి చేసుకోవాలి. బావనా? అవును. చేతులారా నీ సంసారాన్ని నాశనం చేసుకొని బావకు నాకు కట్టబెడతావా అక్క? ఏం పిచ్చా నీకేమన్నా? లేదే, సంసారం ఏడికి పోదు. నువ్వు నాతోనే ఉంటావు. నాకు 10 సంవత్సరాలు అయితే పెళ్ళై పిల్లలు కాలేదు. అయినా లేదక్క, నేను చేసుకోను. నువ్వు మా మామయ్య బాధపడుతున్నాడు. లేదక్క, వద్దక్క. చేతులారా నీ సంసారాన్ని ఎందుకు నాశనం చేసుకుంటాను? ఆ మాట నువ్వు అని నువ్వు చేసుకోకపోతే నా మీద దొట్టేనే. ఎందుకక్క ఇంత మొండితనం చేస్తాను? సరే, నువ్వు పెద్దదానివి, నువ్వు ఏది చెప్తే అదే చేస్తాలే. సరే. బాబు, నాకు పెళ్లి కుదిరింది. నానా బిడ్డ నానా చెప్పు. నానా చెప్పు నాన్న. నేను ఇంకో పెళ్లి చేసుకుందామని అనుకుంటాను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నాకు వారసుడు కావాలి అంతే. సరేనా? అయ్యగారికి ఫోన్ చేయాలి. ముహూర్తాలు ఇప్పుడు ఉన్నాయి, మంచి ముహూర్తాలు. హలో, చెప్పమ్మా. మీ చిన్నమ్మ కూతురా? చూసి చెప్తానమ్మా, చూస్తా. సరే అమ్మా. అమ్మా ఉన్నావమ్మా? అమ్మా వచ్చేది అయ్యగారు. వచ్చినామ్మా. ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి అయ్యగారు? ఈరోజు బ్రహ్మాండంగా ఉందమ్మా. చూసుకో. అయ్యో అయ్యగారు, పోతున్నారా? అది మీ చేతుల మీదుగా మా చెల్లెక్కును మా ఆయనకి పెళ్లి చేసి వెళ్ళండి. ఎవరికి పెళ్ళి? మా చెల్లెక్కును మా ఆయనకి. చెల్లెకులు మీ ఆయన? అవును. రండి, పెళ్లి చేసుకుంటాం.
जीवन्तु नानेन मम जीवन हेतुना कंठे बध्नामि सुभगे त्वं जीव शरदां शतम्। అమ్మాయిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదే. ఇక్కడ ఎందుకున్నారు మీరు? ఇక్కడ ఉండక ఇంకెక్కడ ఉండాలి నేను? ఈ రోజు నీ శోభనం కదా. నీ ఇష్టపూర్వకంగా నువ్వు చెప్తే పెళ్లి చేసుకున్నా, అంతేగాని శోభనం చేసుకోవడానికి కాదు నేను పెళ్లి చేసుకునేది. అయినా ఆ గదిలోకి నేను ఏం చేయమంటావు? అబ్బా ఏం తెలియనట్టే, నడవండి ఆ గదిలోకి. పదండి. కస్తూరి, పదండి కూర్చోండి. కస్తూరి, కస్తూరి, కస్తూరి. ఏమండి, నన్ను వేసుకోవడం మీకు ఇష్టం లేదా ఏంటి? అదేం కాదు, మనసు కొంచెం బాధగా ఉంది. ఏంది కస్తూరి ఇంత ఆనందంగా ఉన్నావు? మరి మరి చెప్పు చెప్పు కస్తూరి. మీరు తండ్రి కాబోతున్నారండి. కస్తూరి, నిజమా? నిజమండి, నిజమా నువ్వు చెప్పేది? నిజం. ఎంత శుభార్త చెప్పినావు కస్తూరి, ఇప్పటికైనా దేవుడు కరుణించండు. ఎంత శుభార్త చేసినా మాటలు వినాలండి. తీసుకొస్తా, మార్కెట్ పోయి తీసుకొస్తా. నువ్వు జాగ్రత్తగా ఉండు. సరేనండి. వెళ్ళు, జాగ్రత్త, వెళ్ళగా వెళ్ళగా. ఏమండి, నేను మీకు ఒకటి శుభవార్త చెప్పాలి. ఏంటి లక్ష్మి, నేనే చెప్తా నీకు ముందు శుభవార్త. లేదు, నేనే ఫస్ట్ చెప్తా. సరే చెప్పు. నేను తల్లినిగా పోతున్నానండి. లక్ష్మి, నిజమా? అవును. చాలా సంతోషం. నేను చెప్పాల్సిన శుభార్త చెప్పాలనా? చెప్పండి. మీ అక్క కూడా తల్లి కాబోతుంది. అవునా? అవును. చాలా సంతోషం అండి. చాలా సంతోషం ఉంది. వెళ్ళు, జాగ్రత్తగా. దేవుడా, ఒకేసారి ఇద్దరికి కాన్పునిచ్చావా? బిడ్డ నాన్న, ఏంది బిడ్డ, నాన్న, ఏంది అంత సంతోషంగా ఉన్నావు బిడ్డ? నాన్న, నాన్న, నీకు శుభార్త చెప్పాలనా? చెప్పు బిడ్డ. నేను తండ్రిని కాబోతున్నా. సంతోషం. ఒక్కరు కాదు, ఇద్దరు నిలదప్పారు నాన్న. సంతోషం. ఇద్దరు టైగర్లు వేస్తారు.